కాళేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో ఆ పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు నాయకత్వంలో కామ్రేడ్ సహిద్ భగత్ సింగ్, కామ్రేడ్ రాజ్గురు, సుఖదేవ్ల 94వ వర్ధంతి మార్చి 23ని ఘనంగా నిర్వహిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్లను నిద్రలేకుండా చేసిన యువ కిశోరాలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల ఇంకిలాబ్ అనే నినాదం వీరితోనే పుట్టింది. జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మేం మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం. ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పు రవ్వలమీద నిద్రిస్తాం. లాల్ సలాం. शहीद भगत सिंह अमर रहे, शहीद भगत सिंह अमर रहे, राजगुरु सुखदेव अमर रहे, भगत सिंह राजगुरु सुखदेव अमर रहे. जोहार भगत सिंह, स्वातंत्र समरयोधुडु जोहार भगत सिंह. 94వ వర్ధంతి జోహార్ భగత్. వర్ధిల్లాలి భగత్ సింగ్ ఆశయాలను, వర్ధిల్లాలి రాజగురు సుఖదేవుల ఆశయాలను, వర్ధిల్లాలి సుఖదేవ్ రాజగురు ఆశయాలను. 94వ వర్ధంతి భగత్ సింగ్ జోహార్, జోహార్ భగత్ సింగ్. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ప్రధానంగా ఈవేళ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ వర్ధంతి ఇవాళ ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్ కాలనీలో సిపిఎంఎల్ పార్టీ నాయకత్వంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు వీళ్ళు అతి చిన్న వయసులోనే తమ ప్రాణాలను తృణాప్రాయంగా ఉరి తోడికి నవ్వుతూ వాళ్ళు స్వీకరించినటువంటి వీర మరణం అది మరవలేని మరణం. ఈవేళ దేశభక్తి అనేటువంటి వాళ్ళు తగ్గిపోయి దేశద్రోహులు ఎక్కువైపోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆనాడు దేశభక్తి కోసం వీరమరణం పొందినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తులు. కానీ దేశద్రోహులు అనేటువంటి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనువాదం, మతోన్మాదం, ఈ యొక్క అరాచకవాదులందరూ కూడా ఈవేళ మన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. పరిపాలించడమే కాకుండా ఈవేళ మన భారతదేశాన్ని తాకట్లో పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే మతాన్ని అడ్డు పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు, కులాన్ని అడ్డు పెట్టుకుని పరిపాలించే పరిస్థితి చేస్తున్నారు. మరి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు వీళ్ళు కులాల పరిపాలన చేయలేదు. దేశం కోసం, దేశ రక్షణ కోసం వాళ్ళు ఉరికంబాన్ని ముద్దాడి వేళ ప్రజల మనసుల్లో నిత్యం నిలిచిపోయినటువంటి చరిత్ర ఈ యొక్క భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు ఉంది. ఎందుకంటే ఈవేళ జరుగుతున్నటువంటి పరిస్థితి, ఈవేళ భారతదేశంలో ఈవేళ పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగిస్తూ ఈవేళ అంబానీ, ఆదానీ వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కనుసన్నల్లోనే పరిపాలన కొనసాగుతుంది. మోడీ ఈ అంబానీ, ఆదానీ వంటి వాళ్ళకి సలాం పలుకుతూ ఈవేళ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. మరి ఈ మతోన్మాదాన్ని మనం తుది ముట్టించడానికి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఆశయాలను మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క బాటలోనే పయనించవలసినటువంటి పరిస్థితి ఉందని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను.